ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు మరికొద్ది రోజుల్లో స్టార్ట్ కాబోతూ ఉన్నాయి. సో స్పీకర్ అయ్యన్న పాత్రుడు డిమాండ్ చేస్తూ ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావాలి అని చెప్పేసి. మీరు జీతాలు తీసుకుంటూ ఉన్నారు కానీ అసెంబ్లీకి రావడం లేదు, ఇప్పటి వరకు తీసుకున్న జీతాలు కూడా వెనక్కి ఇచ్చేయండి అని చెప్పి ఆయన డిమాండ్ చేస్తూ ఉన్నారు. అండ్ కేంద్ర ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు, సభకు రాని ఎమ్మెల్యేల పదవి పోవాలి, లేకపోతే వాళ్ళకి జీతాలు కూడా ఇవ్వకూడదు, ఆ రకంగా ఒక చట్టం తీసుకురండి అని చెప్పి కేంద్రాన్ని కూడా అయ్యన్న పాత్రుడు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఏంటంటే ఇటువంటి చట్టం వచ్చే అవకాశం ఉంటుందంటారా? రైట్, అంత ఈజీ కాదండి ఇప్పుడు. ఎందుకంటే ఒక అసెంబ్లీలో ఎమ్మెల్యేలు రాకపోతే జీతం వెనక్కి తీసుకోవాలి లాంటి చట్టాన్ని ఇప్పుడు తేవడం అంటే ఏదో ఒక ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకో లేదంటే ఒక తెలంగాణ అసెంబ్లీకో అట్లా చేసుకునే వాతావరణం లేదు. ఎందుకంటే దేశవ్యాప్తంగా పార్లమెంట్ దీనికి చట్టం జరగాలి. ఇప్పుడు ఆయన అంటున్నారు కదా, అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేల జీతం వెనక్కి తీసుకునేలా పార్లమెంట్ లో చట్టం చేయాలని కోరాం, ఇంకా దీనిపైన సమాధానం రాలేదు అని అంటున్నారు. కానీ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇక్కడ వర్తిస్తే ఇంకా లోక్సభ రాజ్యసభలో కూడా వర్తింపు చేయాలి. అయితే ఇప్పుడు ఏంటంటే రాజ్యసభ లోక్సభల్లో ఎవరైతే హాజరు కావట్లేదు, హాజరు శాతం తక్కువ ఉండటం, ప్రశ్నలు అడగట్లేదు, ఇలాంటి అంశాలు ప్రస్తావనకు వస్తుంటాయి. కానీ అప్పటికి ఇప్పటికీ మనం చూసుకుంటే కొంత ఎమ్మెల్యేలు కానీ లేదంటే జాతీయ స్థాయిలో లోక్సభలో రాజ్యసభలో ఎంపీల హాజరు అవటం అనేది పెరిగింది. ఎందుకు పెరిగిందంటే అప్పటికి ఇప్పటికి కొంత ఫ్లోర్ కోఆర్డినేషన్ సీరియస్ అయింది. పార్టీలకు సంబంధించి రాజకీయ పార్టీల్లో ఉండే చీఫ్ విప్పులు కానీ అలాగే శాసనసభ వ్యవహారాలు, కేంద్రంలో పార్లమెంట్ వ్యవహారాలు చూసే మంత్రులు కానీ చాలా కీలక బాధ్యతలు అప్పగిస్తున్నారు. ఎందుకంటే అప్పటికి ఇప్పటికి పోల్చుకుంటే కొంత ఒత్తిడి పెరిగిన నేపథ్యంలో సభ్యులందరూ హాజరు కావాలి. కొన్నిసార్లు బిల్లుల సమయంలో కూడా విప్పు జారీ చేస్తారు. మిగతా సందర్భంలో కూడా సరైన కోరం ఉంటే ప్రతిపక్షాలను అడ్డుకోవచ్చు అన్న ఆలోచన ఉండొచ్చు. అలాగే అధికార పక్షాన్ని నిలదీయాలంటే మనం బలంగా ఉండాలని ప్రతిపక్షాలు కూడా ఆలోచన చేయడం ఉండొచ్చు. గతంతో పోల్చుకుంటే ఇప్పుడు లోక్సభ రాజ్యసభలో కొంత హాజరు శాతం పెరిగింది, మిగతా అసెంబ్లీల్లో కూడా ఉంది. అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు చేసిన కామెంట్స్ ఫస్ట్ మనం చూస్తే, అసెంబ్లీ రిజిస్టర్లో సంతకం చేసి వెళ్తే కుదరదు, తప్పనిసరిగా సమావేశాలకు హాజరు కావాలి అని ఆయన అంటున్నారు. అంటే అసెంబ్లీ సమావేశాలు 17 నుంచి ప్రారంభం కాబోతున్నాయి. వైఎస్ జగన్ వైసీపీ ఎమ్మెల్యేలు హాజరు కావాలని ఆయన అంటున్నారు. రాష్ట్ర ప్రజలు అసెంబ్లీలో తమ సమస్యల గురించి చర్చించి పరిష్కరిస్తారన్న నమ్మకంతో మిమ్మల్ని గెలిపించారు, ఆ విషయం మర్చిపోకూడదు. కొంతమంది వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చిన బయట సంతకాలు పెట్టి వెళ్ళిపోతున్నారు, అందుకే అసెంబ్లీలో కొత్త విధానాన్ని తెచ్చాం. అసెంబ్లీలో ప్రతి సీటుకు కెమెరాలు ఉన్నాయి, ఎమ్మెల్యేలు కేటాయించిన సీట్లు వారు కూర్చుంటేనే ఆటోమేటిక్ గా ఆన్ అవుతాయి, అప్పుడే ఎమ్మెల్యే సభకు హాజరైనట్టు లెక్కలో తీసుకుంటామని చెప్పారు. అయితే అయ్యన్న పాత్రుడు సరే ఒక రూల్ పెట్టారు, ఆ రూల్ పెట్టడం వల్ల ఎమ్మెల్యేల హాజరు అనేది ఇంపార్టెంట్. మరి ఇది అందరికీ వర్తింపు చేస్తున్నారా లేదన్నది ఇంపార్టెంట్ ఇక్కడ. ఎందుకంటే 175 మంది ఎమ్మెల్యేల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 11 ఎమ్మెల్యేలు ఉన్నారు, అలాగే కూటమికి మిగతా ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇప్పుడు అందరికీ వర్తింపు చేసే వాతావరణం ఉంటుంది. అసెంబ్లీ స్పీకర్ ప్రకటన ప్రకారం ఎవరైతే కూర్చుంటారో అప్పుడు అది కెమెరా ఆన్ అవుతుంది, దాన్నే హాజరు అయినట్టుగా భావిస్తామని అయ్యన్న పాత్రుడు చెప్పారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఇదే కారణం చూపి రేపు పొద్దున్న ఏదైనా ఎమ్మెల్యేకి రావాల్సిన జీతభత్యాలు కానీ అలవెన్సులు కానీ ఆపితే అప్పుడేం జరుగుతుంది అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్న. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా ఆయన చట్టసభ సభ్యుడు, ప్రజాస్వామ్యంలో ఎన్నికల ద్వారా ప్రజల చేత ఎన్నిక కాబడిన ప్రజాప్రతినిధి. మరి ప్రజాప్రతినిధికి ప్రెరోగేటివ్, ప్రజాప్రతినిధి హక్కులు ఇవన్నీ ఇక్కడికి వస్తాయా రావా అన్నది ఇప్పుడు ఒక పెద్ద ఇది డిబేటబుల్ అంశం. ఎందుకంటే సభకు హాజరు కావట్లేదు కాబట్టి శాలరీస్ ఆపకపోవడం అనేది పూర్తి స్థాయిలో స్పీకర్కు ఆ డిస్క్రిప్షన్ ఉందా లేదా అన్న దానిపైన ఇంకా లోతైన విశ్లేషణ, లోతైన అంశాలు అవసరం. అందుకు ఇక్కడ ఆయన మాట్లాడుతున్నారు. ప్రధానంగా ఇక్కడ రెండో కోణం కూడా చూడాలి. రెండోది ఏంటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వాళ్ళు ప్రతిపక్ష హోదా కావాలని వాళ్ళు అడుగుతున్నారు. ఇక్కడ ఈ ఇష్యూ అనేది మనం చూస్తే ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి అర్హత లేదు, మీకు 11 మంది ఎమ్మెల్యేలు వచ్చారు అన్నది వీళ్ళు అంటున్నారు. నిజంగా ప్రతిపక్ష హోదాకు ఇవ్వడానికి అర్హత లేకపోవచ్చు, కానీ బట్ అదే సందర్భంలో ప్రతిపక్ష గ్రూప్ గా గుర్తించిన వాతావరణం కూడా మనకి గతంలో మనం చూసాం. ఎందుకంటే మొత్తం సభ్యుల్లో 10% సభ్యులు 10% అంటే 175 మంది సభ్యుల్లో 17 అంటే 18 లేదా 17 మంది సభ్యులు ఉంటే ఆటోమేటిక్ ప్రతిపక్ష హోదా దక్కే అవకాశం ఉంది. అంతకు ముందు మనం చూస్తే 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 100 సీట్లు వచ్చాయి. 100 సీట్లు రావడం వల్ల ప్రతిపక్ష హోదా దక్కింది. లోక్సభలో రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేత అయ్యారు. ఇస్ లీడర్ ఆఫ్ అపోజిషన్ నౌ రాహుల్ గాంధీ. అంతకుముందు ఏమైంది, కాంగ్రెస్ పార్టీకి రాలేదు. కాంగ్రెస్ పార్టీకి 10% అంటే
554 సీట్లు రాలేదు. రాని పక్షంలో ఏమైంది, వాళ్ళకి 50-51 వచ్చాయి. అప్పుడు దాన్ని ఏం చేశారు, మరి ఇక్కడ వాతావరణం దెబ్బతినకుండా ఉండడానికి అప్పటి స్పీకర్ ఏం చేశారంటే కాంగ్రెస్ పార్టీని లోక్సభలో ప్రతిపక్ష గ్రూప్ అంటే అపోజిషన్ బ్రాకెట్లో జీ, అపోజిషన్ ఒక గ్రూప్గా దాన్ని ఫిక్స్ చేశారు. ఆ ఫిక్స్ చేసిన క్రమంలో మీకు గుర్తుండే ఉంటుంది, బెంగాల్కి చెందిన చౌదరి ఆయన అప్పుడు లోక్సభలో ప్రతిపక్ష నేత ఆన్ బిహాఫ్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ ఉన్నారు. అప్పుడు రాహుల్ గాంధీ లేరు. కానీ ఇప్పుడు ఏమైందంటే ప్రతిపక్షం అనే హోదా వచ్చింది కాబట్టి రాహుల్ గాంధీకి అఫీషియల్ గానే యాజ్ పర్ ప్రొసీజర్, యాజ్ పర్ రూల్ ఇచ్చేశారు. అందుకే ఏంటంటే ఇక్కడ ఒక కండిషన్ ఉంది. కండిషన్ లేకపోయినప్పుడు కూడా ఈ విధంగా ఒక ప్రతిపక్షంగా గుర్తించవచ్చని కొన్ని అంశాలను గతంలో తెర ముందుకు తెచ్చారు. అవి బలంగా నిలబడేవి కాదు. ఎందుకంటే లోక్సభలో కానీ అసెంబ్లీలో కానీ సేమ్ రూల్ అనేది ఫాలో అవటం అనేది ఒక కామన్ గా వస్తుంది. అయితే ఇప్పుడు ఏంటంటే ఇంకెవరున్నారు, ఆల్రెడీ జనసేన పార్టీకి 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆల్రెడీ అది కూటమిలో భాగంగా ఉంది. భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ అవన్నీ కూటమిలో ఉన్నాయి కాబట్టి ఇంక మేమే కదా అపోజిషన్ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాదన కావచ్చు. కానీ మీరే అపోజిషన్ అంటే ఒక రకంగా అలా చూసుకుంటే ప్రతిపక్ష హోదా దక్కే ఛాన్స్ ఉన్నది పవన్ కళ్యాణ్కి, అంటే ఇవ్వాలనుకోండి లీడర్ ఆఫ్ అపోజిషన్. కానీ కూటమిగా ఉన్నారు, వాళ్ళంతా ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి అది కుదరని అంశం. అందుకు మాకు ఇవ్వాలన్నది ఒక సహేతుకత ఉండొచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. స్పీకర్ కూడా గుర్తించితే దాన్ని రేపొద్దున వాళ్ళు వీళ్ళు ప్రశ్నిస్తారని మనం అనలేము. కానీ ఏంటంటే యాజ్ పర్ రూల్ పొజిషన్ అది కాని అంశంగా కనిపిస్తోంది. అందుకు నేనేమంటున్నానంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా నేను చేసే అప్పీల్ ఏంటంటే, సరే అయ్యన్న పాత్రుడు మమ్మల్ని టార్గెట్ చేశారా, ఏం చేశారనేది పక్కన పెడితే ఆయన ఒక స్పీకర్గా ఒక రూల్ పొజిషన్ తెచ్చారు. అందరూ హాజరు కావాలంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కదా రేపొద్దున తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన ఎమ్మెల్యేలు హాజరు కాకపోయినా అయ్యన్న పాత్రుడు ఇదే అప్లై చేయాలి. అప్లై చేసినంత మాత్రాన రేపొద్దున జీతభత్యాలు కట్ చేస్తే ఎమ్మెల్యే హక్కులన్న అంశం రేపొద్దున్న కోర్టు పరిధుల వరకు వెళ్లకుండా ఉంటుందా? అది పూర్తిగా స్పీకర్ జ్యూరిడిక్షన్ అయినా? ఇలా రాజ్యాంగపరమైన చిక్కులు, రాజ్యాంగపరమైన సవాళ్ళు చాలా ఉన్నాయి. అందుకు నేనేమంటున్నానంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఒక అప్పీల్ ఏంటంటే, మీకు సరే 40% ఓట్ బ్యాంక్ ఇచ్చారు, 11 సీట్లు మీకు ఇచ్చారు. అలాగే గతంతో మనం పోల్చుకుంటే తెలుగుదేశం పార్టీకి అంతకుముందు 23 లోపు సీట్లు ఇచ్చారు కదా. అయినంత మాత్రాన చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ హాజరు కాకుండా లేరు. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడుకు గత అసెంబ్లీలో ఒక పరిణామం చోటు చేసుకున్న తర్వాత ఆయన ఇక్కడి నుంచి అసెంబ్లీకి రాను, మళ్ళీ గెలిచే వస్తానని ఆయన శపథం చేశారు. అది జరిగిన పరిణామం. కానీ ఇక్కడ ఏంటంటే మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి, ఇవ్వకపోతే మేము రాము అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అది ఒక్కటే కారణంగా చూపించి అసెంబ్లీకి రాకపోవడం అనేది అదంతా మంచి పరిణామం కాదు. లేదు అసెంబ్లీకే రావాలా, ప్రజా సమస్యలపై బయట మాట్లాడతాం కదా, ప్రజా సమస్యలు ఎక్కడున్నా మా పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నారంటే సరే అది మీ ఇష్టం. కానీ ఒక అసెంబ్లీ అన్నాక దాన్ని అసెంబ్లీకి గౌరవించడం ఒక పద్ధతి, ఒక ప్రొసీజర్ అనేది ఉంటుంది. రండి, మీరు 11 మంది వాయిస్లు ఇచ్చేయండి. ఇంకేమంటున్నారు, మేము 11 మంది ఉన్నాం కాబట్టి మా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తారు, మమ్మల్ని టార్గెట్ చేస్తారంటే టార్గెట్ చేస్తే ఎదుర్కోండి. నేను అదంటున్నాగా, అంటే అంతమంది సభ్యులని మీరు ఎదుర్కోవటం అనేది, మీకు 124 మంది మీ సభ్యులను ఎదుర్కోవటం అనేది అది మీకు బిగ్ అడ్వాంటేజ్ కదా. జగన్మోహన్ రెడ్డి అక్కడికి వచ్చి వాళ్ళందరినీ ఎదుర్కొని మాట్లాడుతున్నాడంటే అది పెద్ద మీకే అది ప్లస్ పాయింట్ అవుద్ది కదా. మీ 11 మంది ఎమ్మెల్యేలు గట్టిగా మాట్లాడే వాళ్ళు 5 ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళకి అవకాశాలు ఇవ్వండి. యాక్చువల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలో కూడా కొందరు టాప్ ది రికార్డ్ మాట్లాడినప్పుడు ఒక 4-5 ఎమ్మెల్యేలకు అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడాలని ఉంది వాళ్ళకి. కొందరు ఫస్ట్ టైమర్స్ కూడా ఉన్నారు. వాళ్ళు ఏంటంటే అసెంబ్లీకి వెళ్ళాలి, మాట్లాడాలి, చంద్రబాబుతో లేదా రెవెన్యూ మంత్రితో, స్పీకర్తో వాగ్యుద్ధం పెట్టుకోవాలి, అది ఉంటుంది. ఒక అసెంబ్లీలో కూర్చోవటం, అసెంబ్లీకి హాజరవటం, అసెంబ్లీ సెషన్కి హాజరవటం అనేది అది ఒక ప్రిరగేటివ్, అది ఒక హోదా పెంచేది, అది కెరీర్కి బాగా ఉపయోగపడేది. కానీ ఇప్పుడు ఏమైతుంది, పార్టీ అధినేత నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఎవరు మూవ్ కాని పరిస్థితుంది. చాలా రకాలుగా ఈ మధ్యన చర్చ అయితే జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డికి అసెంబ్లీకి వస్తారా, వచ్చే ఆలోచనలు చేస్తున్నారని ఒక చర్చ అయితే జరుగుతుంది. నిజంగా వస్తారా రారనేది చూడాలి. కానీ వస్తారా రారనేది కాదు, రావాలి, అసెంబ్లీకి రావాలి, ప్రజా సమస్యలపై మాట్లాడాలి. నిజంగా మీకు అవకాశం ఇవ్వట్లేదు అధికార పక్షం, మీ మైకులు కట్ చేస్తుంది, మీకు అనుకున్న సమయాన్ని ఇవ్వట్లేదు, వాళ్ళే ఎగ్జిబిట్ అవుతారు కదా. ప్రతిపక్షం గొంతు నొక్కేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డికి టైం ఇవ్వట్లేదు, ఎమ్మెల్యేలకు టైం ఇవ్వట్లేదు, వాళ్ళని అవమానపరుస్తున్నారని మీకే అది అవకాశం కదా, మీకు ఒక అస్త్రం అవుద్ది కదా. అది దాన్ని అస్త్రంగా మీరు ప్రజల ముందుకు మళ్ళీ చూపించవచ్చు కదా. చూడండి, ఇలా మాట్లాడుతుంటే ఇష్యూ మీద నాకు అవకాశం ఇవ్వలేదంటే అది ప్రజల్లో మీకు ఒక అది పాజిటివ్ అంశంగా మారే అవకాశం ఉంది. అందుకు అదేమీ చేయకుండానే మనం అసెంబ్లీకి రాము అంటే అది కరెక్ట్ పద్ధతి కాదు. ఎందుకంటే అసెంబ్లీ సెషన్ ప్రారంభంలో మనం చూసాం, జగన్మోహన్ రెడ్డి ఓడిపోయినా
40% ఓట్లు వచ్చాయి, 11 మంది శాసనసభ్యులు గెలిచారు. కాబట్టి అసెంబ్లీలో బ్యాక్ గేట్ ద్వారా అసెంబ్లీ పోర్టుకోలోకి వచ్చేటట్టుగా ఆ ప్రభుత్వం అప్పుడు ఆయన అనుమతించింది ప్రారంభంలో. గెలిచిన తర్వాత కొంచెం ఆ రెస్పెక్ట్ అయితే ఇచ్చారు. అలాగే సభలో రావటం వల్ల తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు, జనసేన శాసనసభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు అందరూ ఉభయ కుశల మాట్లాడుకోవటం, అది ఒక మంచి వాతావరణం అనేది ఉంటుంది. నేను చాలా సందర్భాల్లో చెప్తున్నాను, రాజకీయంగా అంటే మీకు ఇతర పార్టీలు శత్రువులు కాదు, ప్రత్యర్థులు మాత్రమే. కానీ అందరూ కలిసి ఉండే వాతావరణం ఉండాలి. మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ చాలా చోట్ల చూడలేదా? హోరాహోరీ చర్చలు జరిగేవి చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు. ఆ తర్వాత రోసయ్య వర్సెస్ విపక్షాలు జరుగుతున్నా కూడా అందరూ స్పోర్ట్స్ మీట్లో కలవటము, అసెంబ్లీ లాబీస్లో ఒకరికొకరు మాట్లాడుకోవటం. మీరు నమ్మరండి, కొన్ని పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలు అసెంబ్లీలో విపరీతంగా ఒకరిపై ఒకరు తిట్టుకునే వాళ్ళు, ఇదేదో పెద్దదైపోయిందని అనుకునే వాళ్ళం. వాళ్ళు అసెంబ్లీ లాబీల్లోకి వచ్చి బావాని పీల్చుకునే సందర్భాలు ఉన్నాయి. అంటే ఒక కొలిక్కులుగా కాఫీ తాగటం, మాట్లాడుకోవటం, మీ పార్టీలు ఎలా జరుగుతుందంటే అదొక ఒక హెల్దియర్ అట్మాస్ఫియర్ అనేది ఉండేది. కొన్ని సందర్భాల్లో స్పీకర్కి, ముఖ్యమంత్రికి పార్టీలకు అతీతంగా ఆ జిల్లాకు సంబంధించిన శాసనసభ్యులందరూ కలిసి రిప్రజెంటేషన్స్ ఇవ్వడం నేను చూసా. అది ఉండాలి. ఆ వాతావరణం లేకుండా అసెంబ్లీకి మేము రాము అని అనుకోవటం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యాంగిల్ కూడా తప్పే. బట్ అదే సందర్భంలో రేపు పొద్దున్న జీతపత్యాలు ఆపిస్తే అది పూర్తిగా స్పీకర్ జూడిక్షన్, ఆయన డిస్క్రిషన్ పవరా, ఒకవేళ అదే జరిగితే రేపొద్దున ఎమ్మెల్యేలు మా హక్కులకు భంగం కలుగుతున్నాయని కోర్టు మెట్లు ఎక్కితే కోర్టులు ఎలాంటి తీర్పులు ఇస్తాయనేది ఆసక్తికరమే. రెండో, దాన్ని చట్టం చేయాలని కోరాం కేంద్రాన్ని అంటే కేంద్రం ఎట్లా చట్టం చేయగలదు? కేంద్రం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ప్రత్యేకంగా చట్టం చేయలేదు కదా. ఆంధ్రప్రదేశ్ చట్టం చేయాలంటే ఖచ్చితంగా లోక్సభ మొత్తం అన్ని చట్టసభలకు వర్తింపజేసే చట్టం తెస్తేనే అది రూల్ అనేది ఫాలో అవుతారు. బట్ ఇన్ని రోజులు ఈ చర్చ ఉన్నా కూడా తేలేకపోతున్నారంటే ఖచ్చితంగా ఇది అంత ఈజీగా మేనేజ్ అయ్యే అంశం కాదు. ఇక ఆంధ్రప్రదేశ్